ఎస్సీ ఎస్టీ క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్ రద్దు అని సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దీని మీద నేను వీడియో చేస్తే చాలామంది క్రైస్తవ సోదరులు లేకపోతే ఎస్సీ సోదరులు అయితే మాత్రం విమర్శిస్తూ వాళ్ళ యొక్క కామెంట్ రూపంలో తెలియజేశారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ కేసు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది తెలుసుకోవాలి. చాలామందికి కేసు ఏంటో తెలియక ఈ కేసు యొక్క పూర్వపరాలు తెలియక రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ కేసు గుంటూరు జిల్లా బాపట్ల పరిసర ప్రాంతాల్లో కొత్తపాలెం అనే ప్రాంతంలో ఒక పాస్టర్గా పనిచేస్తున్న ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన చింతాడ ఆనంద్. ఇతనైతే 2021లో అనుకుంటా ఒక అక్కల్ రామరెడ్డి అనే వ్యక్తి నేను ఈ చర్చ్ నడుపుతున్నాననేసి లేకపోతే మేము ఈ కీర్తన చేసుకుంటున్నాం అనేసి అక్కల్ రామరెడ్డి మా మీద కోపపడుతున్నాడు, మేము ఈ క్రైస్తవ మతాన్ని ఎంకరేజ్ చేయడం అతనికి ఇష్టం లేదు అంటూ అతను అట్రాసిటీ కేసు అయితే బుక్ చేశాడు. దాని మీద కుల దోషం చేశారనేసి అతను పెట్టాడు. అయితే ఈ కేసుని కనీసం పోలీసులు కూడా ఆలోచన రీతి లేకుండా ఎలా రాసేసారో నాకు అర్థం కాలేదు. కానీ అతను పాస్టర్గా పనిచేస్తున్నాడు అంటేనే అక్కడ అది కేసు బుక్ అవ్వదు అనే ఆలోచన మరి అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదా, లేకపోతే ఆ వ్యవస్థ యొక్క లూప్ హోల్స్ పాస్టర్ గారికి అర్థం కాలేదో తెలియదు. కానీ 2025 హైకోర్టులో అయితే ఈ తీర్పుకి ఏమని ఇచ్చిందంటే అసలు పాస్టర్గా పనిచేయడమే తప్పు. పాస్టర్గా పనిచేస్తామంటే క్రైస్తవ మతంలోకి మారిపోయినట్టే. నువ్వు మారిపోయినందుకు నీకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఏ అట్రాసిటీ ఎలిజిబుల్ కానీ రిజర్వేషన్ కానీ మీకు చెందవు. సో ఈ కేసు కొట్టివేయబడింది అని అంటే అతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా అదే తీర్పు హైకోర్టుకు సంబద్ధంగా వచ్చింది.